హలో గైస్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు శ్రీధర్ ఆటోమొబైల్స్. సో ఈరోజు మనం ఉన్న కార్ వచ్చేసి మహేంద్ర XUV 700 బ్లేజ్ ఎడిషన్. సో ఇందులో మనకి ఏమేమి చేంజెస్ తీసుకొచ్చారు, ఓన్లీ కలర్ పరంగా చేంజెస్ తీసుకొచ్చారా, ఫీచర్స్ పరంగా ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా, అండ్ ఏ వేరియంట్లో ఈ పర్టికులర్ ఎడిషన్ అనేది అవైలబుల్ ఉందో ఈరోజు మనం ఈ వీడియో అయితే డిస్కస్ చేసుకుందాం. సో స్పెషల్ థ్యాంక్స్ టు మహేంద్ర నియాన్ మోటార్స్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ వెహికల్ ఫర్ రివ్యూ. అండ్ మీకు కానీ ఒక టెస్ట్ డ్రైవ్ గురించి కానీ సేల్స్ గురించి కానీ ఎంక్వైరీ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. సో లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. సో ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్ చూసినట్టయితే మనకి పియానో బ్లాక్ ఫినిష్తో గ్రిల్ ప్రొవైడ్ చేశారు అండ్ వెర్టికల్ స్ట్రిప్స్ కూడా బ్లాక్ క్రోమ్ అయితే ఇవ్వడం జరిగింది, బటర్ఫ్లై లోగో. అండ్ దాని కింద వచ్చేసి ఫ్రంట్ కెమెరా కూడా ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ మనకి LED లైట్స్ ఎలాంటి చేంజెస్ అయితే లేవు. అండ్ ఇక్కడ మనకి ఆటో బూస్టర్ హెడ్లైట్స్ అయితే ఇచ్చారు, విచ్ ఈస్ కామన్ ఫ్రమ్ ఆల్ ద వేరియంట్స్. అండ్ కింద చూసుకున్నట్టయితే మనకి LED ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి రాడార్, అలాగే కింద స్కిడ్ ప్లేట్ అయితే ఇచ్చారనమాట. సో ఇది ఫ్రంట్ రివ్యూ. అండ్ కలర్ గురించి మాట్లాడితే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ కాపర్ మ్యాట్ ఫినిష్. అండ్ ఏదైతే X7L వేరియంట్లో ప్రైస్ ఉందో దాని మీద 25,000 పెడితే ఈ కలర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ వీల్స్ గురించి మాట్లాడినట్టయితే మనకి బ్లాక్ పియానో ఫినిష్తో వీల్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ సైజ్ వచ్చేసి 235/60R18. అండ్ ఆల్ 4 వీల్స్కి 4 డిస్క్ బ్రేక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సైడ్లో చూసినట్టయితే పియానో బ్లాక్ ఫినిష్తో మనకి ORVMs ఇంటిగ్రేటెడ్ విత్ సైడ్ ఇండికేటర్స్ అండ్ 360-degree కెమెరా అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ అండ్ సైడ్ వ్యూలో మనకి పైన రూఫ్ రైల్స్ అయితే ఇచ్చారు, విచ్ ఇస్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ గ్రే కలర్. అండ్ ఇక్కడ మనకి బేసికల్లీ స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు, విచ్ ఇస్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్. ఏ SUVలో అయితే ఇలాంటి డోర్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు, ఐ మీన్ ద హ్యాండిల్స్. సో ఎప్పుడైతే మీరు బటన్ ప్రెస్ చేస్తే ఆల్ ద హ్యాండిల్స్ విల్ బీ ఇంక్లూడెడ్ ఇన్ టు ద డోర్. అండ్ ఎక్కడ మనకి కనబడదు అనమాట. సో ఒకసారి అయితే నేను డ్రైవర్ సైడ్ వెళ్ళి మీకు చూపిస్తాను అది ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఇట్స్ జనరలీ వర్క్స్ అయితే ప్యాసివ్ కీలెస్ ఎంట్రీ. సో ఇక్కడ మనకి బ్లేజ్ ఎంబ్లమ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ లాక్ చేశాను. సో వితౌట్ కీ వెన్ ఐ జస్ట్ స్టార్ట్ చేస్తే ద హ్యాండిల్స్ విల్ ఓపెన్ ఫర్ ఆల్ ద 4 doors. అండ్ ఇట్ జనరల్ వర్క్స్ అయితే ప్యాసివ్ కీలెస్ ఎంట్రీ. సో నేను లాక్ చేస్తే ఇట్ విల్ గో ఇన్ టు ద డోర్స్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఐ లైక్ ద మోస్ట్ ఇన్ దిస్ కార్. ఒకసారి అయితే బ్యాక్ సైడ్ అయితే చూద్దాము ఎలా ఉందనేది. సో బ్యాక్ సైడ్ వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ మనకి హై మౌంట్ స్టాప్ ల్యాప్ అండ్ షార్క్ ఫిన్ యాంటీనా, అలాగే రే డిఫాకర్, వాషర్ అండ్ వైపర్ విత్ మహీంద్రా లోగో. అండ్ వెనకాల రేర్ కెమెరా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి LED టెయిల్ ల్యాంప్స్ విత్ రివర్స్ పార్కింగ్ ల్యాంప్. అండ్ అలాగే XUV 700 లోగో విత్ బ్లాక్ క్రోమ్ ఫినిష్ అండ్ X7L లేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వెనకాల రేర్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ మనకి బ్లేజ్ లేబుల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. వెనకాల చూసినట్టయితే మనకి మ్యాట్ ఫినిష్లో స్కిడ్ ప్లేట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి మనం బూట్ అయితే ఓపెన్ చేసి చూద్దాము స్పేస్ అనేది ఎలా ఉందని అయితే. సో ఇక్కడ మనం బూట్ ఓపెన్ చేసినప్పుడు కానీ చూసినట్టయితే మనకి ఇది 7 seater వెహికల్ కాబట్టి ఇక్కడ మనకి చిన్న స్పేస్ ఉంటుంది, చిన్న బ్యాగ్స్ అయితే పెట్టుకోవచ్చు, డఫల్ బ్యాగ్స్. అంతేగాని పెద్ద సైజ్ బ్యాగ్స్ అయితే చాలా కష్టం. సో స్పేస్ అరౌండ్ ఒక 200 liters ఉంటుంది. వేరాస్ థర్డ్ రో ఫోల్డ్ చేసినట్టయితే మనకి స్పేస్ అనేది ఆల్మోస్ట్ 550 liters అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 50-50 సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ థర్డ్ రోకి వచ్చేసి మనకి ఇక్కడ కప్ హోల్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ మనకి AC అడ్జస్ట్ చేసుకునే స్పీడ్ అండ్ అలాగే లెవెలర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి సీట్ బెల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఆన్ ద బోత్ సైడ్స్. అండ్ ఒకసారి ఇది ఫోల్డ్ చేసి పెట్టేసి సెకండ్ రోలో ఎలా ఉందనేది మనమైతే చూద్దాము. సో ఇక్కడ మనకి ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఒకసారి అయితే మనం సెకండ్ రోలోకి వెళ్దాం. సో సెకండ్ రో చూసుకున్నట్టయితే మనకి లోపలికి వెళ్ళగానే డోర్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ బ్లాక్ క్రోమ్ తోటి అయితే అన్లాక్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కొంచెం స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది విత్ కుషన్స్, ఎల్బో కుషన్స్.
అండ్ మనకి ఇక్కడ విండో స్విచ్ కూడా క్రోమ్తో ప్రొవైడ్ చేశారు విత్ క్రోమ్ హ్యాండిల్ యాజ్ వెల్. వాటర్ బాటిల్ అండ్ సమ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఒకసారి అయితే మనం లోపలికి వెళ్ళి చూద్దాం స్పేస్ అనేది ఎలా ఉందనేది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ బటన్ని స్విచ్ చేయగానే ఇట్స్ ఫోల్డ్స్ అండ్ యూ కెన్ ఎక్స్టెండ్ ద స్పేస్ యాజ్ వెల్ ఫర్ ద సెకండ్ రో యాజ్ వెల్. ఓకే, సో ఇక్కడ ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. బేసికల్లీ అయితే మనం లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఈ పర్టికులర్ సీట్ని అయితే ఫోల్డ్ చేసుకోవాలి. బట్ ఒకవేళ థర్డ్ రోకి వెళ్ళాలంటే సో లెట్స్ కీప్ ఇట్ యాజ్ యూజువల్. థర్డ్ రోకి అయితే వెళ్ళాం. సో ఇక్కడ వచ్చేసి మనకి 2 passengers-కి 2 headrests ఇచ్చారు. మిడిల్ ప్యాసింజర్ ఫిక్స్డ్ హెడ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సీట్స్ కంఫర్ట్ చూసుకున్నట్టు చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకి రెడ్ ఫినిష్ తోటి ప్రొవైడ్ చేశారు యాజ్ పర్ ద ఎడిషన్. అండ్ ఇక్కడ మనకి రేర్ ఏసీ వెంట్స్ అయితే ఇచ్చారు. అండ్ కూలింగ్ కూడా చాలా బాగుంది విత్ క్రోమ్ ఫినిష్ అరౌండ్ ఇట్. అండ్ ఇక్కడ మొబైల్ పెట్టుకోవడం స్పేస్ అండ్ USB-C పోర్ట్ అయితే ఇచ్చారు, మ్యాగజైన్ హోల్డర్స్. అండ్ కింద మనకు స్పేస్ చూసుకున్నట్టయితే నీ రూమ్ అయితే చాలా బాగుంది. 6 feet పర్సన్స్కి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ థై రూమ్ కూడా చాలా బాగుంది. అండ్ కుషనింగ్ ఈస్ వెరీ గుడ్. ఇక్కడ మనకి LED లైట్స్ అండ్ గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చిన్న హుక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఇక్కడ మనకి రూఫ్ అయితే వైట్లో ప్రొవైడ్ చేశారు సో దట్ యూ విల్ ఫీల్ సమ్ ఏరీ అండ్ కంఫర్టబుల్గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు ఒకసారి మనం ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం ఫ్రంట్లో ఎలా ఉందనేది. సో డ్రైవర్ సైడ్ చూసినట్టయితే వన్స్ వి ఓపెన్ ద డ్రైవర్ డోర్ ఇక్కడ మనకి ఇక్కడ కూడా మనకి క్రోమ్ తోటి ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఎల్బో కుషన్స్ కూడా లెదర్తో ప్రొవైడ్ చేశారనమాట కుషనింగ్. అండ్ బ్లాక్ డీటెయిలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఏవైతే స్విచ్చెస్ ఉన్నాయో చూసారా అందులో కూడా మనకి బ్లాక్ క్రోమ్తో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఓన్లీ 1 touch డౌన్ కానీ 1 touch అప్ అయితే లేదు డ్రైవర్ సైడ్. సో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ORVM లెవెలర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఏదైతే సీట్ ఉంది కదా సీట్ మెమరీ ఫంక్షన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి 3 levels ఆఫ్ మెమరీ ఫంక్షన్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దిట్ మనం సీట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ అండ్ ఇక్కడ మనకి సపోర్ట్ బెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో బేస్డ్ ఆన్ అడ్జస్ట్ మీకు చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వాటర్ బాటిల్ హోల్డర్ అండ్ ఇక్కడ కొంచెం స్పేస్ కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి సోనీ స్పీకర్స్ 12 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో వచ్చేసి మనకి 6 స్పీకర్స్ అండ్ 4 ట్విటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే కార్ లోపలికి వెళ్ళి చూద్దాం స్పేస్ అనేది ఎలా ఉందనేది. సో వన్స్ వి ఎంటర్ ఇన్ టు ద కార్ లెట్ మీ షట్ ద డోర్. సో కార్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ స్టీరింగ్ చూసినట్టయితే లెదర్ ఇట్ స్టీరింగ్ అండ్ ఇక్కడ బ్లాక్ క్రోమ్ అరౌండ్ ద స్విచెస్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ రెడ్ స్టిచ్చింగ్ బేస్డ్ ఆన్ ద బ్లేజ్ ఎడిషన్. సో ఎక్కడెక్కడైతే బ్లేజ్ ఎడిషన్ ఉందో అక్కడ హైలైట్ చేశారు. ఇక్కడ మనకు వాల్యూమ్ స్విచెస్ అండ్ ఇక్కడ మనకు వచ్చేసి క్రూజ్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇక్కడ మనకి ఆటో హెడ్ ల్యాంప్ అండ్ ఆటో వైపర్ స్విచెస్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఏసీ వెంట్స్ చుట్టూ కూడా మనకి రెడ్ అండ్ ఆరెంజ్ కైండ్ ఆఫ్ ఫినిష్తో హైలైట్స్ అయితే చేయడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ మనకి ఈవెన్ సాఫ్ట్ లెదర్ టచెస్ అండ్ విత్ రెడ్ స్టిచ్చింగ్స్ కూడా ఇచ్చారు విచ్ ఆర్ వెరీ గుడ్. అండ్ ఇక్కడ కూడా మనకి బ్లాక్ క్రోమ్ అయితే చాలా వరకు బ్లాక్ పియానో ఫినిష్ అయితే యూజ్ చేశారు. ఏసీ ఈవెంట్స్ అరౌండ్ కూడా బ్లాక్ పియానో ఇచ్చడం జరిగింది. అండ్ ఈవెన్ స్టార్ట్ బటన్ కూడా దే హైలైటెడ్ మోర్ ఆన్ ద బ్లాక్ క్రోమ్. సో ఓవరాల్గా ఈ వెహికల్లో ఇక్కడ కింద చూసినట్టయితే మనకి ఈవెన్ ద క్లస్టర్ కంట్రోలర్స్ ఉంటాయి కదా అందులో కూడా ఎక్కువ రెడ్ క్రోమ్ అనేది యూజ్ చేశారు. 2 కప్ హోల్డర్స్ అండ్ ఇది వచ్చేసి మనకి టార్క్ కన్వర్టర్ అండ్ ఇక్కడ మనకి ఆటో హోల్డ్ అండ్ PRND ఏవైతే స్విచ్ ఉన్నాయి అండ్ వైర్లెస్ కంట్రోల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి డ్యూయల్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఇవ్వడం జరిగింది యాజ్ యూజువల్ లైక్ AX7L ఎలా దొరుకుతుందో అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద వెహికల్ అండ్ సి. సో ఇక్కడ మనం చూసినట్టయితే డ్యూయల్ 10.25 inch డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ ద కంట్రోల్స్ ఆర్ వెరీ స్మూత్ అండ్ డిస్ప్లే కూడా చాలా స్మూత్ ఉంటుంది అండ్ కంపేర్ టు అదర్ కాంపిటీటర్స్. సో ఇందులో మనకి చాలా వరకు ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు ఈవెన్ వైర్లెస్. సో నావిగేషన్ అలాగే యూ కెన్ సీ ద నావిగేషన్ యాజ్ వెల్. ఒకసారి అయితే బ్యాక్ వెళ్ళి చూసినట్టయితే ఈవెన్ వీ కెన్ సీ మ్యాప్స్ కంట్రోల్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని అప్లికేషన్స్ కూడా ఇచ్చారు లైక్ హారోస్కోప్ టికెట్ హోల్డర్ అండ్ చాలా అడ్జస్ట్ డయల్ అండ్ చాలా వరకు ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. రేడియో అండ్ అదర్ థింగ్స్ ఇవన్నీ అప్లికేషన్స్ అన్నమాట.
default applications in this particular కార్. ఇక్కడ చూసినట్టయితే డిజిటల్ క్లస్టర్ కూడా ప్రొవైడ్ చేశారు విత్ స్పీడోమీటర్ అండ్ టాకోమీటర్. ఇక్కడ మనకి P and ND ఏదైతే గేర్లో ఉంటుందో అది కూడా చూపిస్తుంది అనమాట. సో 360 కెమెరా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఫోటో కూడా తీసుకోవచ్చు, అంటే ఈ స్క్రీన్ షాట్ నాట్ అస్ బట్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ ద రేర్ వ్యూ. సో ఎందుకు ఇది గ్లిచ్ ఉన్నట్టుంది, బ్యాక్ వెళ్ళిపోయింది. సో ఇదండి ఓవరాల్గా మన ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ గురించి. అండ్ ఇక్కడ అప్లికేషన్స్లో జస్ట్ సెకండ్, ఓకే, ఇక్కడ మనం 360 కెమెరా వెళ్ళినట్టయితే ఈ వ్యూ ఉంటుంది కదా, ఇక్కడ మనకి ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ వీ కెన్ అడ్జస్ట్, ఎక్కడ ఉంది, ఇక్కడ ఆప్షన్ ఉంటుందండి సమ్వేర్ అరౌండ్ ఇట్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డ్రైవర్ ఆర్మ్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు విచ్ ఇస్ వెరీ నైస్. అండ్ ఇక్కడ కూడా స్టిచ్చింగ్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ కొంచెం స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు డ్రైవర్ ఆర్మ్రెస్ట్ కింద టు కీప్ యువర్ ఐటమ్స్. స్టిచ్చింగ్ కూడా ఆల్మోస్ట్ దే హైలైటెడ్ ఎవ్రీవేర్. సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి వెంటిలేటెడ్ సీట్స్. సో ఇక్కడ మనకి వెంటిలేటెడ్ సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్. అండ్ ఇక్కడ చూసినట్టయితే హెడ్రెస్ట్ మీద మనకి ప్లేస్ ఎడిషన్ ఎంబ్లమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో దీస్ ఆర్ ద ORVMs. ఇక్కడ మనకి ఆటో ORVMs ఇవ్వలేదు. ఇక్కడ LED స్విచెస్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి SOS అండ్ అదర్ బటన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు విచ్ ఇస్ పనరామిక్ సన్ రూఫ్. బేసికలీ మహీంద్రా దీన్ని పనరామిక్ స్కై రూఫ్ అని అంటుంది. సో సో ఇక్కడ వచ్చేసి మనకి సన్ వైజర్స్, ఇక్కడైతే టికెట్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. మిర్రర్ అయితే లేదు. వేరే కో ప్యాసింజర్ సైడ్ అయితే వ్యానిటీ మిర్రర్ అలాగే టికెట్ హోల్డర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈవెన్ లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో దట్ వన్స్ యూ ఓపెన్ ద మిర్రర్ ద లైట్ విల్ డిస్ప్లే విచ్ ఇస్ వెరీ నైస్ అండ్ కంపేర్డ్ టు అదర్ కాంపిటీటర్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఓవరాల్ వైట్ కలర్లో అయితే ఓవరాల్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఫ్రంట్లో చూసుకున్నట్టయితే ఈవెన్ క్లస్టర్లో మనకి ఏవైతే స్విచెస్ అయితే ప్రొవైడ్ చేస్తారో కార్నర్లో మ్యాట్ ఫినిష్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఓవరాల్గా ఇక్కడ మనకి డీఫాగర్ అండ్ మ్యాక్స్ ఏసీ అలాగే మనకి ఈ పర్టికులర్ ఏరియాలో ఏదైతే డిస్ప్లే ఉందో అందులో మనకు వచ్చేసి 360 స్విచ్ అండ్ అలాగే మ్యాక్స్ ఏసీ అనేది మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఈవెన్ అదర్ ఆప్షన్స్ లైక్ డీఫాగర్ అండ్ అదర్ థింగ్స్. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి కింద అయితే 360 కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఎక్కడొక్కడ స్విచ్ ఇక్కడ అనేది మనము యాంగిల్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. కెమెరా ఎక్కడి నుంచి మనం చూడొచ్చు అనేది యూ కెన్ యూస్ ది స్విచెస్ టు చెక్ ద కెమెరా వ్యూ. ఓకే, సో అండ్ ఈ పర్టికులర్ బటన్స్ వచ్చేసి మనకి ప్యాసింజర్ ఏదైతే కో డ్రైవర్ ఎయిర్ బ్యాగ్స్ అనేది ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ లెట్ మీ స్విచ్ ఆఫ్ ద వెహికల్. అండ్ ఇక్కడ మనకి టిల్ట్ అడ్జస్టబుల్ అయితే ఇచ్చారు. వెరస్ ఈవెన్ టెలిస్కోప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంజిన్ గురించి మాట్లాడినట్లయితే ఇందులో మనకి పెట్రోల్ అండ్ డీజిల్ అయితే ప్రొవైడ్ చేశారు. పెట్రోల్ వచ్చేసి M Stallion 2 లీటర్ టర్బో TGDA ఇంజిన్. ఇట్ ప్రొడ్యూసెస్ అరౌండ్ 200 PS ఆఫ్ పవర్ అండ్ 380 Nm టార్క్. అండ్ ఇది ఓన్లీ ఆటోమేటిక్లో అవైలబుల్ ఉంది. వెరస్ డీజిల్ వచ్చేసి MHawk ఇంజిన్ అండ్ ఇది వచ్చేసి 2.2 లీటర్ టర్బో CRDI ఇంజిన్. ఇందులో మాన్యువల్ వచ్చేసి 185 PS ఆఫ్ పవర్ అండ్ 420 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. వేరే ఆటోమేటిక్లో వచ్చేసి 185 PS ఆఫ్ పవర్ అండ్ 450 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది అన్నమాట. సో వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ వేరియంట్ అనేది ఓన్లీ AX7L లగ్జరీ వేరియంట్లోనే అవైలబుల్ ఉందన్నమాట. అండ్ మహేంద్ర ఈ పర్టికులర్ వేరియంట్ని ఒక స్పెషల్ ఎడిషన్లా రిలీజ్ చేయడం వల్ల ఇది ఓన్లీ 2500 బుకింగ్స్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఆఫ్టర్ 2500 బుకింగ్స్ బేస్డ్ ఆన్ ద సేల్స్ మేబీ అది మళ్ళీ ఇంక్రీజ్ చేస్తారో తెలియదు. సో దట్స్ అప్ టు మహేంద్ర. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చేసి మనకి పెట్రోల్ ఆటోమేటిక్ అండ్ డీజిల్ ఆటోమేటిక్ మాన్యువల్ అవైలబుల్ ఉంది. దాని ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 24,24,000 అండ్ ఇట్ గోస్ అప్ టు 26,04,000. ఇందులో పెట్రోల్ అండ్ డీజిల్ కూడా ఉంది. అండ్ పెట్రోల్ వచ్చేసి మనకు ఓన్లీ ఆటోమేటిక్ ఉంటుంది, మాన్యువల్ అయితే ఉండదు. వేరేస్ డీజిల్ వచ్చేసి మనకి మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. సో ఇదండి ఫ్రెండ్స్ బ్లేజ్ ఎడిషన్ గురించి. సో వీడియో అయితే నచ్చినట్లయితే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ తోటి మళ్ళీ ముందుకు వస్తాము. సో అంతవరకు థ్యాంక్ యూ అండ్ జై హింద్.